వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. ఏనాడు విడిపోని ముడివేసి ఏనాడు విడిపోని ముడివేసి నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు పూసినది నేడు ఈ పసుపు తాడు ఈ పాట హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సింగర్ జానకి అమ్మ. నిజంగా ఎంతోమంది సింగర్స్ ఉన్నారు, కానీ జానకి అమ్మ ఎందుకు స్పెషల్ అంటే అన్ని రకాల వాయిస్లు జానకమ్మ పాడగలరు. ఒక చిన్న పిల్లోళ్ళలా పాడగలదు, ఒక ముసలివాళ్ళలా పాడగలదు, ఒక ముసలమ్మలాగా పాడగలదు, ఒక మగవాళ్ళలాగా పాడగలదు, ఒక సింగర్లాగా పాడగలదు. ఆమె అన్ని రకాల వాయిస్లని పండించగల ఏకైక సింగర్. మన సౌత్ ఇండియాకు దక్కిన ఒక వరం అని చెప్పుకోవచ్చు సింగర్ జానకి అమ్మ. నిజంగా జానకి అమ్మ ప్రతి పాట కూడా ఇప్పుడు వింటుంటే, ఇప్పుడు నేను మార్నింగ్ ఇంట్లో నుంచి వస్తుంటే మా ఇంట్లో సింగర్ జానకి అమ్మ సాంగ్స్ నిన్నటి నుంచి పెడుతూ ఉన్నారు. ఇప్పుడు తెలియని కిడ్స్కి ఈ పాట పాడింది జానకి అమ్మ, ఈ పాట పాడింది జానకి అమ్మ అని షాక్ అవుతున్నారు. నిజంగా జానకి అమ్మ ఎన్ని రకాల వాయిస్ని మనందరికి వినిపించారు. నిజంగా అలాంటి జానకి అమ్మ లేరనే మాట నిజంగా బాధ అనిపించినప్పటికీ ఆమె పాటల రూపంలో ఎప్పుడు మనతోనే ఉంటారు. జానకి అమ్మ లేరు అని ఎవ్వరూ అనుకోవద్దు. ఎప్పుడు ఆమె పాటల రూపంలో మనతోనే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు, మన చెవులలో ఎప్పుడు మ్రోగుతూనే ఉంటుంది ఆమె గొంతు. అలాంటి గొంతుకుని మనం మర్చిపోగలమా? జానకి అమ్మ లేరు అనే కన్నా కూడా జానకి అమ్మ మన ఇంట్లో ఉన్నారు అనుకుని డైలీ 1-2 పాటలు పెట్టుకుంటే నిజంగా ఆమెను ఎప్పటికీ మనం మర్చిపోకుండా ఉండే అంత శక్తిని ఇస్తుంది, అంత ఎనర్జీని ఇస్తుంది, అంత ఆహ్లాదకరంగా ఆమె పాటల రూపంలో మన ఇంట్లోనే ఉన్నట్టుగా అమ్మ పెద్ద బొట్టు పెట్టుకొని ఎంత నిండుగా కనిపిస్తారో పాత పాటలు పాడినప్పుడు ఆమెని చాలా తక్కువ మంది చూసుంటారు. బహుశా ఆమెని కలిసిన అదృష్టం, ఆమె చేయి తాకిన అదృష్టం, ఆమె బ్లెస్సింగ్ చేసిన అదృష్టం చాలా తక్కువ మందికే ఉంది. దాంట్లో నాకు కూడా ఉందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఆమె గురించి ఎంతోమంది మేము మాట్లాడుతాం, అమ్మ గురించి ఆమెతో చాలా ఎక్స్పీరియన్స్లో ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతుంటే నిజంగా చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. సో ప్రజెంట్ మనతో పాటు సింగర్ సునీత గారు జాయిన్ అవుతున్నారు. ఆమెతో ఎన్నో అనుభూతులు ఆమెకి చెప్పాలి అంటే, ఒక రకంగా చెప్పాలంటే సింగర్ సునీత గారు ఎప్పుడు కూడా అమ్మ పాటలు పాడుతూ అమ్మ దగ్గర కూర్చొని ఆమె పాదాల దగ్గర ఎప్పుడు కూడా ఆమె బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నట్టు ఇప్పుడు ఎన్నో వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ సునీత గారు నమస్తే అండి. సునీత గారు, నాకు తెలుసు డెఫినెట్గా మీరు మోయలేనంత భారాన్ని మీ గుండెల్లో ఉంది. ఎందుకంటే ఆమెని మీలా ప్రేమించే వ్యక్తి ఇండస్ట్రీలో సింగర్స్లో నేను చాలా అరుదుగా రేర్గా చూస్తాను మేడం. మీరు ఎంత ప్రేమిస్తారో మాకు తెలుసు. బట్ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు, మాట్లాడిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మేడం. ఆవిడ అందరూ ప్రేమిస్తారండి, ఆవిడ కూడా అందరినీ ప్రేమిస్తారు. కాకపోతే దగ్గరగా గడిపే క్షణాలు కొంతమందికి దక్కే. అది ఎందుకు అలా జరిగిందో, అదే ఆవిడ నాకు ఇచ్చినటువంటి చనువు ప్లస్ అంతే తప్పించి అందరూ ఆవిడని ప్రేమిస్తారు. ఆవిడ అందరినీ ప్రేమిస్తారు ఈక్వల్లీ. ఎస్ మేడం. సునీత గారు, మీరు ఒక మాట అన్నారు చనువు అని. బట్ ఈ చనువు మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ చాలా ఉంది మేడం. ఎందుకు షింక్ అయింది అంటే ఏం చెప్పగలరు ఒక మాటలో? చనువు ఏమోనండి, అది కొన్ని బంధాలు ఎందుకు ఏర్పడతాయో, ఎలా ఏర్పడతాయో, దానికి ఒక రీజన్ అంటూ వెతకటం నాకు తెలిసినంత వరకు అది సాధ్యం కాదు. అలాంటి ఒక అనుబంధం ఇదంతే. కొన్ని మధ్యలో అంటే ఎక్స్క్లూజివ్ మూమెంట్స్, ఎక్స్క్లూజివ్ గాసిప్స్, ఎక్స్క్లూజివ్ అంటే ఎన్నో షేర్ చేసుకున్నాము. ఆవిడ నా దగ్గర చాలా చిన్నపిల్లలా ఉండేవారు. నా దగ్గరనే కదంటే చాలా క్లోజ్ గా ఉన్న వాళ్ళ దగ్గర అలాగే ఉంటారు. మీ అదృష్టం మాట్లాడుకుంటూ ఉంటే ఎవరన్నా నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, అవతల ఎలా నడుస్తారో అలా నడిచి చూపించేవారు. ఎలా మాట్లాడతారో అలా అంటే చాలా లైవ్లీ పర్సన్. కానీ మీరు చాలా 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 మీకు ఆమె దీవెనలు చాలా ఉన్నాయండి. ఆమె ఇంటర్వ్యూస్ సహజంగా ఎవరికి ఇవ్వరు మేడం. మీరు జుమ్మని నాదం, ఐ థింక్ ఆ ప్రోగ్రామ్ పేరు.
దాంట్లో అమ్మతో చాలా రకాల పాటలు ఇద్దరు కలిసి పాడినవి చాలా షేర్ చేసుకున్నారమ్మా. ఎలా అనిపించింది ఆ అవును. మూమెంట్? ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఆ షో కూడా. అదే చెప్తున్నాను కదా, ఎలా అంటే నాకు తెలీదు, అది ఆవిడ నాకు ప్రసాదించిన వరం అనుకోవచ్చు అంతే. ఏం లేదు, ఆవిడకి సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. ఓకే. హంగులు ఆర్భాటాలు ఇష్టం ఉండదు. ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఆవిడతో స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్ని సోషల్ మీడియా ద్వారా వేదికగా Hmm. ప్రతి మూమెంట్ ని నేను పంచుకోలేదు. Hmm. అది దట్స్ బిట్వీన్ ఆవిడ నేను అంతే అన్న అలాంటి ఎక్స్క్లూసివిటీ నేను కూడా మా రిలేషన్షిప్స్ లో మెయింటైన్ చేస్తాను కాబట్టి ఆవిడకి కొంచెం అదొక కైండ్ ఆఫ్ భరోసా అన్నమాట. ఓకే, ఇది మాకు సంబంధించింది, మాది, మనది, ఓకే. అలా. కానీ రియల్ లైఫ్‌లో మీ ఇద్దరు కాంబినేషన్ పాడారో పాడలేదో నాకు తెలియదు మేడం. బట్ రియల్ లైఫ్‌లో అంటే మేము చూస్తూనే ఉన్నాం. చాలా సాంగ్స్ మీ ఇద్దరు హమ్ చేయటం, ఎంజాయ్ చేయటం. అట్ ది సేమ్ టైమ్ జుమ్మని నాదంలో మీ ఇద్దరు కలిసి పాడటం. ఎప్పుడైనా మీకు అవకాశం దొరికిందా ఇద్దరం కలిసి స్క్రీన్‌లో? పాడడం కాదు, నేను హోస్ట్ చేశాను, ఆవిడ పాడారు. ఆవిడ పాడితే నేరుగా వినే అదృష్టం నాకు దక్కింది. అనుకోకిల అంటే విడిగా మేము వంటలు కూడా చేసుకునేవాళ్ళం. ఇట్ ఈస్ నాట్ దట్ పాటలు మాత్రమే పంచుకోలేదు, వంట పంచుకున్నాము, భోజనం తిన్నాము. నేను మీరెప్పుడు పెట్టాను, అమ్మ నాకు ఆవిడ కాంబినేషన్‌లో పెట్టారు. పాడారండి సినిమాలలో ఎప్పుడైనా? లేదండి. అవకాశం బై రాలేదు. ద టైం అంటే నేను ప్లేబ్యాక్ సింగర్ గా అడుగు పెట్టిన రోజుల్లోనే ఇప్పుడు చాలా పెద్దవారు కదా. హ్మ్. నేను అప్పుడే రెహమాన్ గారి దగ్గర యూనో ఆవిడ లాస్ట్ లో పాడే టైంలో అన్నమాట నేను ఎంటర్ అయింది. హ్మ్. నాకు కూడా ఏంటంటే విడిగా కార్యక్రమాల్లో కలిసి, లేకపోతే చెన్నైలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ తర్వాత అలా ఎందుకనో ఒక పర్సనల్ కనెక్షన్ అది. నేను ఈ జుమ్మందినాదం ప్రోగ్రామ్ చేసిన తర్వాత, అలాగే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇంటికి వెళ్ళి కలవడం, చేయడం. ఆవిడ ఒక రోజు అనుకోకుండా వరలక్ష్మి వ్రతం రోజు అనుకుంటా ఓకే. ఇంటికి వచ్చి హ్మ్. ఆవిడ అమ్మవారి ముందు కూర్చొని అలా పాడుతూ ఉంటే మధుర అసలు మర్చిపోలేని అనుభూతి అది. జస్ట్ ఇమాజిన్, ర్యాండమ్ గా ఆంటీ వచ్చేసి ఆవేళ పూజ చేసుకున్నాం నేను అమ్మ. ఓకే. చేసుకుంటే ఆంటీ అలా దేవుడి ముందు కూర్చొని అలా ఒక పాట పాడుతూ ఉంటే ఇల్లంతా ఎంత ఒక 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 డివినిటీలో మునిగిపోయిందండి. నిజంగా అమ్మవారి ఆ క్షణంలో వచ్చిన అనుభూతి కలిగింది. సో ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు. అది అలా నేను నిన్నటి నుంచి ఎవరితోనూ మాట్లాడలేదు నిజం చెప్పాలి అంటే. అవునండి. మీరు నన్ను కరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళే టైంలో క్యాచ్ చేశారు. కానీ నేను ఎయిర్‌పోర్ట్‌కి వద్దాం అనుకున్నాను మేడం నిజంగా. ఎందుకంటే లాస్ట్ 10 డేస్ బ్యాక్ మాట్లాడినప్పుడు ఈ వీక్ కలుద్దాం అమ్మా అన్నారు. ఆవిడ రావాలి, ఒక 3-4 రోజుల్లో హైదరాబాద్ రావాలి. ఈలోగా ఇలా మధ్యాహ్నం జరిగిపోయింది. ఫ్లైట్ ఒకటే ఉంది. 2:30కో ఏదో ఇప్పుడు. Yeah, ఇండస్ట్రీ 2 o'clock. అంతా హైదరాబాద్‌లో ఉండుంటే ఈరోజు ఇండస్ట్రీ మొత్తం జానకమ్మ చుట్టూ ఉండేవాళ్ళే అనిపించిందమ్మా మాకు. చెన్నైలో ఎక్కడ ఏమోనండి, ఏమో అంత బ్లాంక్ గా ఉంది. ఏంటో చెప్పలేని ఒక గ్లూమీగా ఉంది. అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. అండ్ ఆవిడ ఒక చిన్న విషయం ఏంటంటే మరీ ఎక్కువ మనసులో తీసుకోకుండా వెళ్ళిపోవటం అనేది నిజంగానే అదృష్టం. కానీ ఎప్పుడైతే కుమారుడి మరణం, ఆ తర్వాత అందరం వెళ్ళి మాట్లాడుతూ చేస్తూ ఆవిడని చీరప్ చేస్తూ, లేకపోతే దట్స్ ద బెస్ట్ పార్ట్ తెలుసా. ఆవిడ మనుషులు కావాలి ఆవిడకి. బట్ మేము లాస్ట్ వెళ్ళాము. మినిట్‌లో కొడుకు చనిపోయారన్న బాధ ఏమన్నా పెట్టుకున్నారా ఎక్కువ? ఉండదండి, తల్లి కదండి. అవును. ఒకే ఒక కొడుకు అన్నట్టు కంటికి రెప్పలా చూసుకున్నాడు ఆయన. ఏ అసలు ఏమైపోతారో అని అనుకున్నాము. చాలా దుఃఖంలోనే ఉన్నారు గత కొన్ని నెలలుగా. అనుకోకుండా ఆయనకి సంబంధించిన ఒక ఈవెంట్ చేద్దాం అని కూడా అనుకున్నారు డిసెంబర్ లో. దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాము లాస్ట్ వీక్ అక్కడ ఇక్కడ అంతా. బట్ మీతో మాట్లాడుతూ ఉంటే మా వాళ్ళు నా ముందు డిస్‌ప్లే చేస్తున్నారు. మీరు అమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని ఎన్నో సాంగ్స్, ఆమెకి ఇష్టమైన సాంగ్స్ అన్నీ. ఆమె పాడిన పాటలే కాదు, అన్ని భక్తి గీతాలు, దేవుడి పాటలు చాలా. లేదు, ఆవిడ ఎప్పుడూ అంటారు, ఏ నేను పాడిన పాట కాదు, ఇంకేదైనా పాడు అని. ఆవేళ శ్రీకృష్ణ వస్తే తన చేత కుర్చీ మడత పెట్టి కూడా పాడించాము. ఇట్ వాస్ లైక్
ఎంత నవ్వారంటే ఆవిడ సిగ్గుపడిపోయారు. తను పాడుతూ ఉంటే కుర్చీ మడత పెట్టి, ఓ ఈ పాటేనా నేను విందాం అనుకుంది, ఈ పాటేనా నువ్వే పాడావా, చిన్న పిల్లలాగా. మీకు అలా ఇష్టమా అమ్మ దగ్గర అలా కూర్చోటం? ఎప్పుడు మీరు అలాగే ఆమెకి చాలా రెస్పెక్ట్ కూర్చోవాలండి. చేస్తారు. ఎప్పుడు నేను ఆవిడంటే అభిమానం మాత్రమే కాదండి, ఆవిడంటే భక్తి, ఆవిడంటే గౌరవం. ఇండస్ట్రీలో ఇప్పుడు సంగీతం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్పించి అబ్బే ఒక విద్య కాదు. ఎగ్జాక్ట్లీ మేడం. జానక్ గారు, బాలు గారు, సుశీల గారు, ఇటువంటి వాళ్ళందరి కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆ కాలి ధూళి తగిలిన చాలు మనం చాలా అదృష్టం అని నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకదాన్ని. నాకు ఆ సంస్కారం నా తల్లిదండ్రులు నేర్పించారు. నేను అలాగే ఉండాలి, నేను కాదు ఎవరైనా, వాళ్ళు మహానుభావులు, కారణ జన్ములు, అవును మేడం. వాళ్ళ దగ్గర అలాగే ఉండాలి. ఆవిడ నువ్వేంటి కింద కూర్చుంటావు, నా ఒళ్ళో కూర్చో అని ఆవిడ చనువు ఇవ్వడము ఆవిడ గొప్ప వ్యక్తిత్వం. కానీ నేను ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చోటం అనేది నేను ఆవిడకి ఇచ్చేటటువంటి గౌరవం. నేనేదో చూపెట్టుకోవడానికి ఎప్పుడు చేయలేదు. నేను అదే చేస్తాను, ఎప్పుడు చేస్తా అదే చేస్తాను. నాకు అలాగే ఇష్టం, నాకు అలా ఉండడమే ఇష్టం ఆవిడ దగ్గర. ఆ పాటల్లో మీకు నచ్చిన పాటలు అంటే ఏమని చెప్తారు? ఏదైనా ఒక పాట, ఆమెకు నచ్చిన పాటలలో ఎలా చెప్పను, ఒక పాట, 2 పాటల, మీరు ఎప్పుడు ప్రతి అక్షరాన్ని ప్రేమించారు ఆవిడ. ప్రతి అక్షరం. ఇప్పుడు ఒక పాట ఇలా పాడాలి అని కాదు ఆవిడ నేర్పించింది. ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ తెలుసుకోవాల్సింది, ఎస్పెషలీ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్స్, ప్రతి అక్షరం ఎలా ప్రొనౌన్స్ చేయాలో. ఇప్పుడు చూసా, చేసా, ఆ సెకారం ఏదైతే ఉందో చాలా తక్కువ మంది దాన్ని సా చేస్తారు. ఏదైనా ఒక 2 లైన్స్ పాడగలరా సుందరి గారు, ఇఫ్ యు డోంట్ మైండ్? ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి, ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను వలచి, చదువా పదవా ఏముంది నీకు, తళుకు కులుకు ఏదమ్మ నీకు, శృతి మించకే నీవు మనసా మనసా. ఆ మనసా అని అన్న ప్రతిసారి చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో నేను నా పాటల్లో ఎప్పుడైనా ఎక్స్ప్రెసివ్ గా పాడే అవకాశం వచ్చినప్పుడు నేను మొట్టమొదట తలుచుకునేది జానకమ్మ గారి ఎక్స్ప్రెషనే. ఆవిడ్ని చూసే నేను చాలా పాటల్లో నా ఎక్స్ప్రెషన్ కూడా మారింది. అండ్ బాలు గారు, జానక్ గారు, వాళ్ళిద్దరే ఎప్పుడు కూడా సింగర్స్, మిమిక్రీ ఆర్టిస్టులు కూడా అవ్వాలి అని చెప్పేవారు. అవునండి, నిజంగా గ్రేట్ అండి. ఒకసారి జానకమ్మ మా ఎదురుండి మాట్లాడినట్టు అంత ఫీల్ కలిగింది సుంతి గారు. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది మాట్లాడమని. చాలా చాలా హ్యాపీ అండి. అందరూ నన్ను తిట్టుకుంటారండి, ఎందుకంటే నిన్నటి నుంచి నేను ఒక్క కాల్ అటెండ్ అవ్వలేదు. బికాస్ నేను ఫోన్ లో ఆవిడ్ని మాత్రమే వీడియో కాల్ అలా చూస్తూ ఉన్నాను రాత్రంతా, చాలాసేపు కార్యక్రమాలు అవన్నీ చూస్తూ ఉన్నాను వీడియో కాల్లో. నేను అక్కడ లేను, కానీ నేను ఉంటే బాగుంటుందని ఆవిడ లాస్ట్ లో తలుచుకున్నారు అన్న ఒకే ఒక్క మాట మీరు నన్ను ఏడ్పిస్తున్నారు ఇప్పుడు. ఎనివే, ఒకే ఒక్క మాటకి అక్కడ ఉన్న వాళ్ళు నాకు వీడియో కాల్లో ఆవిడ అలా చూపిస్తున్నారు చాలాసేపు. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను, నేరుగా చూస్తాను. సారీ అండి, నేను మళ్ళీ మాట్లాడతాను. సరే సుంతి గారు, థ్యాంక్ యూ అండి. సో నిజంగా ఎవరిని కదిలించినా కానీ ఈ టైంలో, ఎందుకంటే ఆమె ఇండస్ట్రీకి చాలా సేవలు చేసింది కాబట్టి మనం ఎందరం ప్రైజ్ చేస్తున్నామని కాదు, ఆమె నిజ జీవితంలో కూడా ఎంతోమంది సింగర్స్కి ఇన్స్పిరేషన్ అనమాట. లైఫ్లో ఎలా ఉండాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎలా మనం ఇక్కడ నెట్టుకు రావాలి, ఫ్యామిలీని, ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎదుటి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ చేయాలి, అణిగి ఉండమని చెప్పట్లా. ఎప్పుడు చెప్పరంట కూడా. మన లిమిట్స్లో మనం ఉందాం, మనకిచ్చే రెస్పెక్ట్ మనకిస్తారు డెఫినెట్గా. సో అలాంటి గొప్ప క్వాలిటీస్ కలిగి ఉన్న ఒక లేడీ జానకి అమ్మ.
అందుకే ఆమె అంటే అంతమంది ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. జానకమ్మని ఒక్కసారి చూసాము అంటే తెలియకుండా మనం బెండ్ అయిపోయి ఆమెకు నమస్కారం తీసుకుంటాం. అది ఎంత పెద్ద యాక్టర్ అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా మీరు ఒకసారి గమనిస్తే. సో ఒకళ్ళా ఇద్దరా, ఎంతో దాదాపు 3-4 తరాలకి తన గొంతుకను అందించి ఎన్నో రకాల భాషల్లో కొన్ని వేల పాటలు పాడి ఎన్నో అవార్డ్స్ తీసుకొని ఏ రోజు కూడా నేను ఇది అని చూపించుకునే ప్రయత్నం కానీ ఆమె జీవితంలో ఎప్పుడు లేదు. చాలా సాదాసీదా జీవితం గడిపే ఒక లెజెండరీ సింగర్ ఆమె. సో ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మకి శాంతి కలగాలని సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. జానకమ్మ, మీ స్మృతులు, మీ జ్ఞాపకాలు, మీ పాటలు ఎప్పుడు మీ రూపం అంతా కూడా మా కళ్ళ ముందే కనిపించేలాగా మేము అంతగా ప్రేమిస్తూ ఉంటామమ్మా. మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అమ్మ ఆత్మశాంతి కలిగించాలని అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.